ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. యువరాజ్, నాన్న లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన వాణ్ణి. అలాంటిది నీకు నాన్నని ఎందుకు దూరం చేస్తాననుకున్నా? నీతో పాటు నాన్న అనే పిలుపుని పంచుకుందామనుకున్నాను గాని ఆస్తులు పంచుకోవాలి అనుకోలేదు. వారసత్వం అంటే నీ దృష్టిలో ఆస్తులు, కానీ నా దృష్టిలో పేరు. నాకు వజ్రపాటి అనే ఇంటి పేరు నా పేరు ముందు ఉండాలి అని ఆశపడ్డాను, అంతే. నేననుకున్నది ఎలాగూ జరగలేదు. మీరనుకున్నవి అన్నీ జరిగాయి కదా, హ్యాపీ కదా. మీరు హ్యాపీగా ఉండాలి అంటే మేము ఈ ఇంట్లో ఉండకూడదు అని మీరు అనుకున్నారు కదా. మీరు హ్యాపీగా ఉండాలని మేమనుకున్నాం. మీ హ్యాపీనెస్ కోసం మేము వెళ్ళిపోతున్నాం. వదినా, మేమింతకాలం ఇక్కడున్నామంటే దానికి కారణం మీరు. ఇంతకాలం మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చినందుకు మీరెన్ని మాటలు పడ్డారో మాకు తెలీదు, కానీ మాకు మాత్రం చాలా సహాయం చేశారు. చాలా విషయాల్లో మమ్మల్ని సపోర్ట్ చేశారు. కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అయినా వెళ్ళక తప్పదు. మమ్మల్ని ఎంతకాలం భరించినందుకు థ్యాంక్స్ వదినా. మీ ఆరోగ్యం జాగ్రత్త వదినా. మేమింట్లో లేనంత మాత్రాన మీకు దూరంగా ఉంటామని కాదు. మీకే అవసరం వచ్చినా మాకొక కాల్ చేయండి, వచ్చేస్తాం. మావయ్య గారు, మీరు పెద్ద మనసుతో మమ్మల్ని పెళ్లికి ఆహ్వానించారు. కానీ మేము ఇంకొక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇక్కడ పెళ్లిలో మేము లేకపోయినా జరిగే నష్టం లేదు. ఎందుకంటే మాధురికి చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్న మీరందరూ ఉన్నారు. మాకిష్టమైన మాధురి పెళ్లిలో నుంచి వెళ్ళిపోయామంటే ఏ పరిస్థితిలో వెళ్ళిపోయి ఉంటామో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అయినా అలా వెళ్ళడం తప్పు కాబట్టి మమ్మల్ని క్షమించండి మావయ్య గారు. అమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఇప్పుడు మీ జీవితం
జీవితంలో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ జీవితంలో మీ మొహం చూస్తానో లేదో తెలీదు. అందుకే దాత్రి మీకు అభ్యంతరం లేకపోతే ఆ కిడ్నీ నేనిస్తానండి. ఈ ప్రాణం మీరు పోసిందే నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.